హలో ఎవ్రీవన్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే బాంబినో చేశాను. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను. సో నేను బాంబినో ప్రిపేర్ చేయడానికి ఆలూస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, అలాగే కరివేపాకు కడిగేసుకోవాలి. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని మనం బాంబినోనైతే కొంచెం గీలో వేయించుకోవాలి. సో టేస్ట్ అనేది సప్పగా రాకుండా మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం షాలో ఫ్రై, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీన్ని వేయించిన బాంబినో ఉంటుంది, వేయించిన బాంబినో కూడా ఉంటుంది మనకి మార్కెట్లో. వేయించిన బాంబినో అయితే మనకి టిఫిన్స్ ఇలా బ్రేక్ఫాస్ట్లోకి అయితే సెట్ అవ్వదండి. మనం స్వీట్ చేసుకుంటాం కదా, పాయసం టైప్, అలా అయితే బాగుంటుంది. నేనైతే వేయించిన బాంబినో తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్లెయిన్ బాండి తీసుకొని ఆయిల్ అయితే పోసుకొని మనం పోసేసుకుందాం. జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం వాటిని చిటపటలాడనివ్వాలి. దాని తర్వాత మనం పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు ఏంటంటే పంటి కింద కరకరలాడుతూ బాగుంటుంది తిన్నప్పుడు. సో పచ్చిశనగపప్పు, కాజు అయితే వేసుకుంటున్నాను నేను. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ అవ్వాలి. దీంట్లోకి ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా బ్రౌన్ అవ్వనివ్వాలి. నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి ఒకేసారి వేస్తాను, చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం వేగగానే ఆలుగడ్డ వేసుకొని మగ్గనివ్వాలి. ఇలా ఆలుగడ్డ వేసుకొని కలుపుకొని కాస్త మగ్గనిచ్చాక దీంట్లోకి చిటికడంతా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని కాస్త మగ్గనిచ్చాక పుదీనా, కొత్తిమీర, అలాగే కరివేపాకు కడిగి పెట్టుకున్న ఉన్నాయి కదండి, అది వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం వాటర్ అయితే వేసుకోవాలి. 1 గ్లాస్ వెరసిమెల్లకి, అది బాంబినోకి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అంటే 2 గ్లాసెస్ వాటర్ సరిగ్గా సరిపోతుంది. కొంచెం మెత్తగా కావాలంటే 2.5 గ్లాసెస్ వేసుకోండి. ఏ గ్లాస్ మెజర్తో అయితే వేసుకున్నారో ఆ గ్లాస్ మెజర్తోనే వాటర్ కూడా వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. మంచిగా ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో ఇంకాలి. మంచిగా మనం వాటర్ని అయితే ఇలా మసలనిచ్చుకోవాలి. మంచిగా ఆలూస్ అన్నీ ఉడికిపోవాలి. దీంట్లోకి టమాటోస్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్, మీ ఇష్టం. మీకు టమాటో వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. సో మనం వేసుకున్న పోసు మసాలాలన్నీ వాటర్లో మంచిగా ఉడికి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. వాటర్ మంచిగా బాయిల్ అయినాక మనం వేయించి పెట్టుకున్న బాంబినో ఉంది కదా, దాన్ని మనం వాటర్లోకి మెల్లిగా వేసుకొని కలుపుకోవాలి. ఫోర్ మినిట్స్ మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి బాంబినోని. ఇలా మంచిగా ఉడికిపోతుంది. సో వేడి
బాంబినో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వంటలు ఇంకెన్నో మీ ముందుకు నేను తేయడానికి ట్రై చేస్తాను. సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.